ఉద్యోగమా నాకిక సెలవు, ఉద్యోగమా నాకిక సెలవు. నేను నీ ఒడికి వచ్చినప్పుడు ఒంటికి బట్ట లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. ఇప్పుడు ఒంటి నిండా సూటుతో కాళ్ళ నిండా బూటితో ఎల్లొస్తాను. ఉద్యోగమా నాకిక సెలవు, ఉద్యోగమా నాకిక సెలవు. నేను నీ ఒడికి వచ్చినప్పుడు కడుపు నిండా తిండి లేదు, మెదడుకు కావలసినంత మేత లేదు. నేను ఇప్పుడు కడుపు నిండా తిండితో మెదడుకు కావలసినంత జ్ఞానంతో ఎల్లొస్తాను. ఉద్యోగమా నాకు సెలవు. ప్రతి ఒక్క సాధారణమైనటువంటి ఎంప్లాయీ తాను పదవి విరమణ చేసే సందర్భంగా తాను చేసినటువంటి ఉద్యోగానికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం అనేది మనిషికి కేవలం జీతాన్నే కాదు, ఆత్మ గౌరవాన్ని ఇస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే మనకు ఆత్మగౌరవం అనేది నిండుగా ఉంటుందో అప్పుడు మనం సమాజంలో తలెత్తుకొని బతకగలం అనేది నా యొక్క అభిప్రాయం. ఈరోజు పదవీ విరమణ చేస్తున్న ఆర్ఎంయు టికెట్ చెకింగ్ బ్రాంచ్ విజయవాడ డివిజన్ సెక్రటరీ ఎం సంజయ్ గారి పదవీ విరమణ మరియు షష్ఠి పూర్తి మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తోటి కార్మిక సోదర సోదరిమణులకు, సంజయ్ గారి బంధువర్గానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. నేను ఎక్కువసేపు మాట్లాడను, టైం అయిపోయింది. ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఈరోజు సంజయ్ గారి రిటైర్మెంట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పుకోవాలి. ఎందుకంటే టికెట్ చెకింగ్ సంబంధించి ఇటువంటి ఆణిముత్యం మళ్ళా దొరకదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఆయన ఎప్పుడు కూడా ఆయన ముఖంలో కోపం అనేటటువంటిది మనం చూడలేం. ఆయన డ్యూటీ చేసేటప్పుడు కూడా ఎవరైనా ఎవరు నన్ను బండి ఎక్కించడానికి బండికి పంపించాలనుకున్నప్పుడు ఎవరు సంజీవ్ అన్న డ్యూటీ, ఓకే నో ప్రాబ్లం అన్న, మా వాళ్ళు వస్తున్నారు, తమ్ముడు ఎక్కించండి తప్ప ఏ రోజు కూడా ఖాళీ లేదని చెప్పినటువంటి మహా వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఆయన అదొక పార్శ్వం అయితే ఆయన కార్మిక నాయకుడిగా ఉండమనేది రెండో విధంగా మనం చెప్పవచ్చు. కార్మిక నాయకుడిగా ఆయన ఇంత కార్యకర్తగా వివిధ ఆర్గనైజేషన్లో ఎన్నోటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పే ముందుగా ఆర్ఎంయు గురించి 1-2 ముక్కలు చెప్పి నేను తర్వాత ఆయన గురించి చెప్తా. ఆర్ఎంయు ఎందుకంటున్నామంటే ఆర్ఎంయు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి కుల మత విచక్షణ లేకుండా ప్రతి కార్మిక వర్గాన్ని కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ కోసము కేవలం వాళ్ళ కార్యకర్తలుగానే కాకుండా నాయకులు తయారు చేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఆర్ఎంయు అని చెప్పేసి మీ గంటాపదంగా చెప్పుకుంటున్నా. మిగతా ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఏదైనా మీరు తిరగండి, ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ కార్మికుడికి కూడా అందరం ఎక్కించినటువంటి ఘనత ఏ కార్మిక సంఘానికి లేదని నేను గుండెని మేము చేసుకొని చెప్పగలను. ఈరోజు ఆర్ఎంయు అనేది కేవలం గొప్ప అగ్రవర్ణాలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి కార్మిక రంగంలో ఎవరైతే కార్యకర్తగా ఉండి పనిచేస్తారో వాళ్ళని గుర్తించి వారికి సరైనటువంటి న్యాయం చేసేసి నాయకత్వ బాధ్యతలు అప్పగించేటటువంటి ఒకే ఒక యూనియన్ ఏదైనా ఉందంటే అది ఆర్ఎంయు. దానికి ఉదాహరణగా నన్ను తీసుకోవచ్చు. నన్ను జిఎస్గా ఎందుకు చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక దళిత కుటుంబంలో పుట్టిన నేను ఒక జోనల్ జిఎస్ గా జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగానంటే అది ఒక ఆర్ఎంయు స్థాయి, ఆర్ఎంయు కృషి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది దళిత నాయకులు హక్కును చేర్చుకొని మీలో నా కార్యకర్తగా కాదు, మీరు నాయకత్వ గుణాలు ఉన్నాయి, మీరు ఈ కార్మిక సంఘానికి చేసి కార్మికులు చాలా సేవ చేయగలరు సత్తా మీ దగ్గర ఉందని మమ్మల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే అది ఆర్ఎంయు అని చెప్తున్నాం. సరే, నేను కొంతకాలం మాత్రం చేసి
నేను బయటికి వెళ్లాల్సి వచ్చింది. దానికి కూడా నేను చాలా మంది అడిగారు, ఏందయ్యా వెళ్ళేసి మళ్ళీ 6 నెలలు ఏం పంపించారు, అది వాళ్ళని నేను దళితులను పంపించారా ఏంటని చాలా మంది అపోహలను నేను ఇంతవరకు బయట పెట్టలేదు చెప్తున్నా. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు అయ్యా నువ్వు ఇతర కార్మిక రంగాల్లోకి ఎక్కడైనటువంటి ఏదైనా ప్రవేశించేటప్పుడు అది నీకు అర్థాల మేడ అయి ఉండొచ్చు, కానీ నువ్వు నీ అసోసియేషన్ నేను గుడిసెను తగలబెట్టుకుని ఆడకముటికి వెళ్ళొద్దు. గుడిసె అనేది నీ ఎప్పటికైనా నీకు అవసరం అవుతుంది, దాన్ని నువ్వు కాపాడుకోవడం అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ విజయవాడ డివిజన్ అసోసియేషన్ లో నా తోటి సోదరులైనటువంటి చాలా మంది దానికి అన్యాయం చేస్తూ అసోసియేషన్ పాడు చేస్తున్న క్రమంలో నా యొక్క ఆవశ్యకత అక్కడ ఉంది, నేను వెళ్ళడం అనేది జరిగింది. కానీ అది ఆరంభమైన వేరే రిమార్క్ తోటి నేను అక్కడికి వెళ్ళలేదు. నేను ఎక్కడ ఉన్నా కానీ ఆర్ఎంయూకి నా నైతిక మద్దతు తెలియజేస్తానని ఈ సమాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇక సంజయ్ గారి విషయానికి వస్తే ఆయన ఎన్నో కార్మిక సంఘాలలో ఎంతో కృషి చేశాడు. ఆయన చేతి డబ్బులు ధారాళంగా ఒక మంచినీళ్ళ ఖర్చు పెట్టి అనేక సంఘాలకి ఆయన సేవ చేశాడు. కానీ ఏ సంఘం కూడా ఆయన్ని నాయకుడిగా గుర్తించలేదు. నాయకత్వ లక్షణాలు లేవా? పుష్కలంగా ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నాయకత్వ లక్షణాలు ఉన్నాయని తెలియడానికి ఆయన నాయకుడు చేసినప్పుడు మాత్రమే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనకు తెలుస్తాయి. నేను ఆర్ఎంయూలో జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన కన్సల్ట్ అయ్యి, అన్నా నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నిన్నెవరు గుర్తించట్లేదు, కానీ నిన్ను గుర్తించేటట్టు నేను చేస్తా, నీ నాయకత్వాన్ని నేను రుచేందు ఈ కార్మికులకు చూపిస్తానని చెప్పి మన బైబిల్ అంటారు చూసే పేతుర్ని, అయ్యా పేతురు నిన్ను చేపలు పట్టే జాగ్రత్తగా కాదు మనుషులు పట్టే జాగ్రత్త చేస్తాను అన్నట్టుగా నువ్వు కార్మికుడు కాదు కార్మిక నాయకుడిని చేస్తానని చెప్పేసి నేను టికెట్ చెకింగ్ బాధ్యతలు అప్పగించినటువంటి చరిత్ర ఆర్ఎంయూలో ఉంది. ఇవన్నీ నా యొక్క గంట కాదు. దీన్ని యాక్సెప్ట్ చేసినటువంటి మా సుభాష్ మాల్గే గారు ఎంతో సౌహృదయుడు. అక్కడ ఏ మాట అన్నా కానీ అరిబాబు కానీ నువ్వు ఏది చేస్తే అది, అంతేగాని మనకు కావాల్సింది ఆర్గనైజేషన్ బాగుండాలా, ఆర్గనైజేషన్ కింద బతికేటటువంటి ఈ కార్మికులంతా చల్లంగా ఉండాలని చెప్పి ఆయన ఒక చల్లం చూపుతోటి నేను ఏ కార్యక్రమం చేసినా 6 నెలలు చేసినా కానీ దిగ్విజయంగా ఇక్కడ చేయటం అనేది జరిగింది. ఈ విజయవాడ డివిజన్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆ గుడి కింద ఉన్నటువంటి ఈరోజు సంజయ్ గారు ఒక ఆర్ఎంయూ ప్రాణం కింద ఇంతమంది సమక్షంలో పదవి విరమణ చేసుకోవటం అంటే ఆశామాషి లేదు. నేను ఎన్నో రిటైర్మెంట్ సృష్టి పూర్తి చేశాను, కానీ ఇంతమంది జనవాహిని నేను ఎక్కడా చూడలేదు. దానికి కారణం మన సంజయ్ గారి మంచితనం అని చెప్పి ఈ తెలియజేస్తున్నా. ఇటువంటి సహృదయుడు ముదు స్వభావి, ఇటువంటి ఎప్పుడు కూడా కోపం అనేది తెలియనటువంటి నాయకుడు మనకి దొరకటం, ఆయన ఈ రోజు పదవి విరమణ చేయడం బాధాకరమైన కాబట్టి పదవి విరమణ అనేది మనిషికి పదవి విరమణ అనేది మామూలే కాబట్టి ఉద్యోగానికి వచ్చిన తర్వాత పదవి విరమణ ఈ రోజు ఆయన పదవి విరమణ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ముగియాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బోండా ఉమామహేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం.